హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ లాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలు చాలు. దేవునికి స్తోత్రం అండి. చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన్నాం. నీ దాసురాలైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ జీవం వంటి వాక్కును రిలీజ్ చేయండి. విత్తబడుచునిగా హృదయ మనోనేత్రాలు తెరవండి. విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించటకు సహాయం. నిర్లక్ష్యపు స్పిరిట్ని, అయా తండ్రి నిద్రమత్తుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. విడుదల దయచేసి ప్రతి హృదయం అంగీకరించటకు, అయా తండ్రి ఆత్మలో పొదగబట్టకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. హల్లెలూయా. పరలోకంలో ఎవరి చిత్తము నెరవేర్చబడుతుంది? 100% తండ్రి చిత్తమే నెరవేర్చబడుతుంది. అందుకే దేవదూతలు ఆయన అధికారానికి అప్పగించుకుంటున్నారు కాబట్టి అక్కడ అంతా కూడా మంచిగానే ఉంటుంది. అవునా కాదా? అదే పరలోకంలో దేవుని చిత్తము, దేవుని అధికారము నెరవేర్చబడుతున్నట్లుగా భూమి మీద కూడా మన ద్వారా నెరవేర్చబడినట్లయితే మనకి నిత్యము ఆశీర్వాదమే. అర్థమవుతుందా? ఆయన అధికారానికి అప్పగిస్తే రోగం ఉండదు, శ్రమ ఉండదు. అవునా కదా? విజయం ఉంటుంది. ప్రతిదానిలో ఏముంటుంది? విజయం ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకో విషయం, అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏం దయచేయాలి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అక్కడ అడిగే విధానం చూడండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇప్పుడు మన కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారా? అవునా కదా? ఇప్పుడు పిల్లలు వచ్చి ఎలా అడుగుతారు? అన్నం పెడతావా? పెట్టగలవా? ప్లీజ్ అమ్మ పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా అని అడుగుతామా? ఎలా అడుగుతాం? అమ్మా అన్నం పెట్టు. ఏంటి అంత కమెంట్? అంతే మమ్మీ డాడీ. ఒకవేళ వాళ్ళు ఎదిగి ఎందుకు పెట్టాలంటే పెట్టాలి, కన్నారు కాబట్టి. అనే కదా? సిగ్గుపడు. తిట్టినా తేవట్లేదు కాబట్టి పెట్టినా సిగ్గుపడు. నీ హక్కు పెట్టాలి అని అడుగుతాం. అవునా కదా? అనా మా అమ్మ ఒకసారి అంటే ఎందుకు పెట్టాలంటే పెడతావు. ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టు అంటావు. అందుకని మా అమ్మ మా నాన్న కాబట్టి. అవునా కదా? అధికారంగా అడుగుతావా లేదా? డాడీ డాడీ ఫీజు కట్టు డాడీ, ప్లీజ్ డాడీ ప్లీజ్. అడుక్కుంటున్నాను డాడీ, గోజాడుతున్నాను డాడీ అంటావా? అను ఏమంటావు? ఫీజు కట్టు. కట్టినట్టు మరి ఎవరు చదివించమన్నాడు? అవునా కదా? ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకరు అడుగుతాను, నేను ఎవడు కనమన్నాడు అంటారు. అవునా కదా? కమాండింగ్. అవునా కదా? తల్లిదండ్రుల్ని అమ్మ అన్నం పెట్టు, అమ్మ నాకు అది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ అన్నం వండుతుందో వండదు ఆలోచిస్తామా? వండగలదా? అవన్నీ మనకు అనవసరం. అమ్మ అన్నం పెట్టు, ఎందుకంటే పెడుతుంది అమ్మ. అవునా కదా? నాన్న చూసుకుంటాడు, ఎందుకంటే డాడీ. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. పరలోకపు తండ్రి అని పిలుస్తున్నావు. నువ్వు తండ్రి అని అంగీకరించినప్పుడు నీ అనుదిన ఆహారము నువ్వు ఎవ్రీడే నీ అవసరతల్లో మీ డాడీని అడగచ్చు. ఎలా అంటే విశ్వాసముతో.
హల్లెలూయా. ఆయన నీ తండ్రి అనే విశ్వాసం, ఆయన నువ్వు ఆత్మచేత, అవునే కదా, కనబడ్డావు, అవునే కదా, నువ్వు ఆయన బిడ్డవి అని నువ్వు విశ్వాసంతో నువ్వు అడగచ్చు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అడగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసమే మనకు ఉండదు. మనం ఎలా ఫీల్ అవుతాం అంటే, మన ఫీలింగ్స్ అన్నీ పెట్టేది వాడే. ఏమని ఫీల్ అవుతాం? అడగాలనుకో, అబ్బా నువ్వు పరిశుద్ధురాలు అని అనే కదా అడిగేస్తుంది. వాక్యం చదివావా? అవి చదవలేదు, దానికి చెప్తాం సమాధానం. అంటే మరి ఎలా ఇచ్చేస్తాడు అంటాం, అవునా కదా. ప్రార్థన చేస్తే అవి చేయట్లేదు, మరి నీకే ఇచ్చేస్తాడు. మరి పరిశుద్ధంగా ఉన్నావా? లేదు. మరి పరిశుద్ధులకే ఇస్తాడు తెలుసా. అలాగనే చెప్తుంది. మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్లో అవన్నీ నేను దాటి వచ్చాను కూడా చెప్తున్నా. నువ్వు పరిశుద్ధురాలువా? కాదు. వాక్యం చదివావా? కాదు. ఇంకా గొప్ప సేవకురాలువా? ఇలాగా అలాగా. అర్థమవుతుందా? నువ్వేం చేసావని? నువ్వు నీతిమంతురాలువా? ఇక తగ్గించుకోవడానికి ఇంకా చెప్తాం మనం శాతాన్ని గడికి. అబ్బే కాదు, నేను పాపి, నేను పురుగుని, అవునా కదా, నేను పెద్ద వేస్ట్, నేను అందుకే నీకు రాదు అని చెప్తాను, అవునా కదా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అయితే నేను ఒక మాట చెప్తాను. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనే విశ్వాసంతో వెళ్ళింది. అయితే ఆమె పరిశుద్ధురాల? ఆమె ఏమన్నా గొప్ప వ్యక్త? ఆమె ఏమై ఉన్నదని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థపడుతుందని డిసైడ్ అయ్యి వెళ్ళి ముట్టుకుంటే స్వస్థపడిపోయిందంటే విశ్వాసం ద్వారా ఆయన వద్దకు చేరగలిగింది. హల్లెలూయా. ఎలాగా? విశ్వాసము ద్వారా. సాతానుకి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు విశ్వాసం ద్వారా చేరకూడదు, నువ్వు పరిశుద్ధత ద్వారా చేరాలని, బలమైన ప్రార్థన ద్వారా చేరాలని, వాక్యం యొక్క శక్తితో, గ్రహింపుతో, లోతుతో చేరాలని అసలైన పాయింట్ నువ్వు వదలగొట్టేస్తావు. అర్థమవుతుందా? అడదారులన్నీ ఏ వాక్యం శక్తితో, ఏ పరిశుద్ధతతో ఆయన యొద్దకు వెళ్తారు. అర్థమవుతుందా? మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పరిశుద్ధులం అవుతున్నాం. ఆయన నా కొరకే మరణించి ఉన్నాడని, నా పాపముల నిమిత్తమే, అవునా కదా. ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన తిరిగి లేచి ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావుగా. ఆయన నీ తండ్రి అని నమ్ముతున్నావుగా. అదే విశ్వాసంతో నీవు సమస్యల్లో కూడా అనుకోవాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, ఒక పాయింట్ చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదువు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. జాగ్రత్తగా విందాం ఈ పాయింట్స్. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, 6వ వచనం నుంచి చూస్తే, ఈ శతాధిపతి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడు కాను. నీవు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం! శతాధిపతి పరిశుద్ధుడా? శతాధిపతి నీతిమంతుడా? శతాధిపతి ప్రార్థనాపరుడా? మరి ఎలా వచ్చింది స్వస్థ అంటే విశ్వాసం, దేవుని అందరి విశ్వాసం. అడిగితే ఆయన నిశ్చయంగా దయచేయవాడు, అవునా కదా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? ఏ విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు? నువ్వు అడిగినది ఎలా పొందుకొని ఉన్నావని నమ్మి, పొందేసుకున్నావని నమ్మి ప్రార్థన చేయి. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడు? విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. ఏమని? మాట సెలవిస్తే చాలు, నేను వస్తాను. అస్సలు అంతొద్దు, నీ మాట చాలు. అసలు ఆశ్చర్యపోయాడు విశ్వాసానికి. ఇజ్రాయిల్ ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు. విశ్వాసాన్ని బట్టి కదులుతాడు దేవుడు. అర్థమవుతుందా? నీ పరిశుద్ధతను బట్టో, నీ ప్రార్థనా శక్తిని బట్టో, ఇవన్నీ చేసి విశ్వాసం లేకపోతే ఏదీ జరగదు.
అవునా కదా? చెప్తా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ధోని అమరమర పడుకున్నప్పుడు వీళ్ళు ధోనిలో వెళ్ళుచుండగా ఏం జరిగింది? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, త్వరగా లెగేసి మమ్మల్ని రక్షించన్నప్పుడు వాళ్ళని ఏమని గద్దిస్తున్నాడు? అల్ప విశ్వాసులారా. దేవుడికి ఎక్కడ కోపం వచ్చింది? విశ్వాసము లేనితనం బట్టి. అల్ప విశ్వాసులారా. దేవుడు ఎక్కడ కోపపడుతున్నాడు? మన అవిశ్వాసాన్ని బట్టి కోపపడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? దేని బట్టి? మన అవిశ్వాసాన్ని బట్టి. విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుని ఎడల మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధురాలా మార్చబడుతున్నావు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నిత్య జీవ వారసత్వాన్ని కలిగి ఉంటున్నావు. ఆ విశ్వాసమే లేకుండా సాతాను ఏమని నీతో మాట్లాడుతుందంటే, నీ ఎడల ఈ అద్భుతం జరిగించటకు నీవంత పరిశుద్ధురాలువా, నువ్వంత ప్రార్థనాపరురాలువా, నువ్వంత వాక్య చాతుర్యం కలిగిన దానివా, నువ్వు ఉపవాసం ఉన్నావా, నువ్వు అది ఉన్నావా, ఇది ఉన్నావా అని అడుగుతాడు. కానీ దేవుడు అది అడగట్లేదు. అల్ప విశ్వాసులారా అని అడుగుతున్నాడు. మీరు ప్రార్థన సరిగ్గా చేశారా? ఇదిగో ఈ తుఫాన్ ఆగేది అనా కదా? మీరు పరిశుద్ధత కలిగి లేరేమో అందుకే తుఫాన్ ఆగలేదు, లేకపోతే తుఫాన్ ఎందుకు ఆగదు మీరు ప్రార్థన చేస్తే. ఇటువంటి మాటలు ఎక్కడా మాట్లాడట్లేదు యేసుప్రభువు వారు. ఏమని మాట్లాడుతున్నారంటే అల్ప విశ్వాసులారా. ఆయన అప్పుడప్పుడే వెంబడిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు చూశారు కదా చాలా అద్భుతాలు నాతో ఉండి, ఈ విషయంలో మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకంత అల్ప విశ్వాసము అంటే విశ్వాసము ద్వారా ఎవరి మీద? యేసు మీద. ఆ యేసు మీద విశ్వాసము ద్వారానే నీకు అద్భుతాలన్నీ జరుగుతాయి. ఆ యేసు మీద విశ్వాసం ద్వారానే అపవాదిగాడి తంత్రములు లయమైపోతాయి. ఆ యేసు మీద విశ్వాసం ద్వారానే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ దృష్టి విశ్వాసం మీద వెళ్ళనివ్వకుండా సాతాను చెప్పే మాటలు ఏంటంటే నీ మీదకి దృష్టి మరులుస్తారు. మనం దృష్టి పెట్టవలసింది ఎవరి మీద? యేసు మీద. యేసు మీద విశ్వాసము ద్వారా మనం కదలవలసి ఉన్నది. కానీ సాతాను చాలా ట్రిక్గా కదులుతుంది. ఎలా కదులుతుంది? నీ మీద పెట్టేస్తుంది. అవునే కదా? నీ ప్రార్థన బలంగా లేదు, నువ్వు పరిశుద్ధురాలివి కాదు. నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు నీతిమంతురాలివి ఎప్పుడైపోతావో తెలుసా? ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడే. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ మాట ఉంది, చెప్తాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. జనులు గుంపుగూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయే కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పగా. చాలు. హల్లెలూయా. చూడండి 18 నుంచి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు కలిగిన ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను. కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి అన్నవి. కానీ నీ మంచం ఎత్తుకొని వెళ్ళమంటాడు. అనే కదా? హల్లెలూయా. ఏం చూశాడు వారిలో? విశ్వాసముని. ఏం చూశాడు? పరిశుద్ధతనా? చెప్పండి. విశ్వాసానికి తగిన క్రియలు కూడా చూశాడు ఆయన. అన కదా? నమ్మేరు కాబట్టి మంచంతో సహా ఆయన ముందు దించేశారు. కానీ ఏం చూశాడు ఆయన? వారి విశ్వాసమును చూసి
నీ పాపములు క్షమించబడ్డాయి. మన విశ్వాసమును బట్టి మన పాపములు క్షమించబడతాయి. తెలుసా? నువ్వు విశ్వాసం ఆయన మీద ఉంచిన తోడనే, ఆయన మీద విశ్వాసం ఉంచక చేయడం ద్వారా వచ్చిన పాపములన్నీ, ఆయన మీద విశ్వాసం ఉంచిన వెంటనే మన పాపములన్నీ క్షమించబడతాయి. ఆ పక్షవాయువు కలిగిన, ఆ రోగం కలిగిన వ్యక్తి పాపములు క్షమించాడు. దేన్ని చూసి? ఆయన మీద వారికి ఉన్న విశ్వాసము చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ శాతాన్ నీతో చెప్తూ ఉంటది ఏమన్నా తెలుసా? విశ్వాసం గురించి మాట్లాడదు. పని జరగట్లేదు అనుకో, పాపం పాపం, నువ్వు పాపం చేసి ఉన్నావు. ఇంకా నువ్వు వాక్యము సరిగ్గా చదవట్లేదు. సరిగ్గా ఎందుకు చదవాలి వాక్యం? ఆయన మీద విశ్వాసములో మనం బలపడడానికి. అవునా కదా? ప్రార్థన చేయట్లేదంటే ఎలాంటి ప్రార్థన? ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి ప్రార్థన. కానీ శాతాను అలా చెప్పదు. ఏమని? నీ ప్రార్థన సరిగ్గా లేదు. అవునా కదా? నువ్వు వాక్య జ్ఞానాన్ని కలిగి లేవు. నీ మీదే దృష్టి అంతా. నువ్వు పరిశుద్ధతని కలిగి లేవు. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇదంటే అవును నేను అది, నువ్వైతే నువ్వే. ఇంక అక్కడ ఏముండదు, అద్భుతం. అర్థమవుతుందా? యేసు మీద విశ్వాసం, ఆ విశ్వాసాన్ని, ఆయన మీద వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని బట్టే ఆ దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుడు ఏం చూస్తున్నాడంటే నీలో విశ్వాసాన్ని. ఎవరి మీద? నీ ప్రార్థన మీదో నీ మీదో కాదు, ఆయన మీద. ఆయన మీద నువ్వు ఉంచే విశ్వాసాన్ని బట్టి. పరిస్థితులు ఏదైనా అనవసరం, ఎదుటి పరిస్థితి ఏదైనా అనవసరం. అవునా కదా? కానీ ఆయన మీద విశ్వాసం నువ్వు ఉంచాలి. చాలా మాటలు చెప్తే శాతాన్ని ఒక్కటే ఉంచనివ్వదు. ఈ పరిస్థితి ముందుగా ఉంటుంటే కొంచెం దేవుడు చేయగలడేమో, చేయి దాటిపోయిందని కూడా చెప్తా శాతాన్ని. అర్థమవుతుందా? ఈ పరిస్థితి చివరికి వచ్చేసింది, ఇప్పుడు చేసిన ప్రార్థన ఫలించదు, కొన్ని నెలల నుంచి మొదలెడితే అవునేమో చెప్తుందా లేదా శాతం? అనే కదా. ఇప్పుడు చేసే ప్రార్థన పని చేయదు, కొన్ని నెలల నుంచి మొదలెట్టుకుంటా ఉంటే ఇప్పుడు అవుతుందేమో. ఇప్పుడు అంటే ఎలా? అది కూడా చెప్తుంది శాతం. అవునా కదా? చనిపోయిన లాజరుకి ఎన్ని నెలల నుంచి మొదలెట్టాడు ప్రార్థన యేసయ్య? అవునా? విశ్వాసంతో ఈ క్షణమే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాన్ని చూస్తావు. చాలాసార్లు శాతం ప్రతిసారి మనకి బోధిస్తూ ఉంటాను, మొదలెడదాం ప్రార్థన. ఎలా? ఇప్పటి నుంచి మొదలెడితే అప్పుడు దాకా, అప్పటికి అలవది కొంచెం గోడ ఎక్కువ కడతాం అన్నమాట. బలం ఎక్కువ ఉంటుంది, ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అప్పటికప్పుడు చేస్తే ఫలించదు. ఇప్పుడే మొదలెట్టి అవ్వలేదు, బలం సరిపోలేదు. దేనికి? అద్భుతం జరగడానికి. మన ప్రార్థన బట్ట లేకపోతే విశ్వాసమును బట్ట? కానీ కొన్ని అద్భుతాలు భలే జరిగిపోతుంటాయి అనుకుంటాం, ఆశ్చర్యం. అవునా కదా? కొన్ని పరిస్థితుల్లో ప్రభు నువ్వే దిక్కు, నువ్వే చెయ్యి, నేనే నమ్ముతున్నాను, నువ్వే చెయ్యి అన్నప్పుడు జరిగిపోతుంది. కొన్ని ప్రార్థనలు భలే జరిగిపోతాయి ఆ క్షణం. కొన్ని ప్రార్థనలు దీర్ఘకాలంగా చేసిన జరగవు. అంటే ఏంటి? విశ్వాసం పెట్టట్లేను. హల్లెలూయా. దేవుడు కదిలేది ఆయన యందు నువ్వు ఉంచే విశ్వాసాన్ని బట్టి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి శతాధిపతి ఏం చేశాడు? నువ్వు మాట సెలవి చాలు. ఏం విశ్వాసం! హల్లెలూయా. అవునా కదా? నువ్వు పరిశుద్ధురాలు అంటే కాదు, ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి నువ్వు పరిశుద్ధురాలు. ప్రతిదినం నువ్వు ఎవరిని బట్టి పరిశుద్ధురాలివి? ఆయనలో విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు నీతిమంతురాలివి. విశ్వాసం తప్పిన ఎడల రాకడ వచ్చే ముందు పోతావు నరకానికి. హల్లెలూయా. నన్ను వెంబడించమంటే ఎలా వెంబడిందా? పోదాం ఆయన వెనకాలి. ఎక్కడున్నాడు ఆయన? అప్పుడేంటి యేసుప్రభు వారు వచ్చినప్పుడు అడు వలలో దులుపుకుంటుండగా నన్ను వెంబడించండి అంటే ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయి. ఇప్పుడు ఎవరు చూసుకుంటూ వెళ్ళిపోదాం? విశ్వాసములో వెంబడించడం ఆయన. హల్లెలూయా. దేనిలోని? విశ్వాసములో. విశ్వాసముతో ఆయన్ని వెంబడించాలి నువ్వు జీవితాంతం. అందుకే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని విశ్వాసంలో. అవునా కదా? విశ్వాసాన్నిగా కాపాడుకున్నాడు. అవునా? ఎవరు? పౌలు చెప్తున్నాడు. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసం. చివరి వరకు నువ్వు ఎవరి మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి?
దేవుని మీద విశ్వాసాన్ని. ఆ విశ్వాసమే నిన్ను నీతిమంతురాలుగా మారుస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను నిత్యరాజ్యానికి చేర్చుతుంది. ఆ విశ్వాసమే నిన్ను పరిశుద్ధరాలుగా ఉంచుతుంది. ఆ విశ్వాసమే అపవాదిని జయిస్తుంది. ఆ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. విశ్వాసము. హల్లెలూయా. కానీ పరిస్థితులను చూసి నిన్ను చూసుకొని కాదు, దేవుణ్ణి చూసి నువ్వు విశ్వాసం ఆయన మీద కలిగి ఉంటే. చాలా మంది విశ్వాసాన్ని కలిగి ఉండరు. విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ఒక మాట ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు మీద విశ్వాసం. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో అడుగులు వేస్తున్నప్పుడు దేవుని మీద, ఆ విశ్వాసములో నువ్వు నడుచుకున్నట్టు కొరకు నీ ఎడల చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు విశ్వాసంతో అడుగులు వేయకుండా నువ్వు ప్రార్థనలు చేస్తే వృధా. చాలామంది చూడండి, చాలామంది కూడా మనకి ఎందుకు, మమ్మీ గారిని జాబ్ రిజైన్ చేయమన్నప్పుడు డాడీ గారిని, మమ్మీ గారు అందరూ అన్నారంట, అయ్యో అదేంటమ్మా జీతం లేకుండా ఎలాంటి. విశ్వాసం లేనప్పుడు ఎందుకు? ఇంకెవరికి చెప్తాం విశ్వాసంలో నడుచుకోమని? నేనే ఆధారపడకపోతే దేవుడిని, అవునా కదా? విశ్వాసంలో నడుచుకుంటున్నారా లేదా? కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన బిడ్డలు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన జీతం తెచ్చేదానికన్నా ఇప్పుడే సమృద్ధి ఎక్కువ ఉందంట. ఎందుకని? కొనసాగించేలా దేవుడు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచి జాబు చెయ్యొద్దు, నువ్వు ఇంకా ప్రయత్నాలు వదిలేయమన్నప్పుడు, ఇక వదిలేసి నేను దేవుని వెంబడించినప్పుడు దేవుడు ఏం చేశాడు? పోషించాడా లేదా? అర్థమవుతుందా మీకు? ఆ విశ్వాసం నీలో కొనసాగించుకోరకై నీ ఎడల చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన నీలో చూసేది విశ్వాసము. నీలో ఏం చూస్తాడు? విశ్వాసము. ఆ విశ్వాసమే ఆయన నుంచి సమస్త ఆశీర్వాదాలను పొందుకుంటాం. ప్రతిదీ దేవుళ్ళో సమస్తము నీకు ఏదైతే కావలసి ఉన్నదో అంతా ఆయన దగ్గర ఉంది. నీకోసం ముందుగానే రెడీ చేసి ఉంచాడు. నువ్వు విశ్వాసము ద్వారానే పొందుకోవాలి. అవునా, నిజంగా రెడీ చేసి ఉంచాడంటే ఉంచాడు. మరి ఎందుకు ఉంచలేదు? ఏలియా కోసం రెడీ చేసి ఉంచలేదా సారేపత స్త్రీని? సారేపత స్త్రీకి రెడీ చేసి ఉంచలేదా కరువు దినాలు పూర్తయ్యే వరకు? ఇవన్నీ ఎవరు రెడీ చేసి ఉంచారు? తన బిడ్డల కొరకు, అవునే కదా? రేపు పొద్దున్న రాకళ్ళు ఎత్తబడ్డాక విందు ఎన్ని సంవత్సరాలు అవ్వబోతుంది? 7 ఏళ్ళు, అవునే కదా? 7 సంవత్సరాలు విందు ఏం చేస్తున్నాడు? దేవుడు పంట పండిస్తున్నాడు. ఆ పైన ఎంతమంది ఎత్తబడతారు అంతమందికి ఆయన విందేగా ఏర్పాటు చేశాడు. అక్కడ విందు ఇచ్చినాడు, ఇక్కడ విందేవడా ఏంటి ఏమని చెప్పాడా? చెప్పండి. ఎంతమందికి విందు ఏర్పాటు చేశాడే, తినడమే పని వెళ్ళలేం మనం. హల్లెలూయా. పాట అదే కదా, పాటలో బాగా విన్నాను నేను చదివిన దానికంటే, ఎందుకంటే పాట ఎక్కువ పాడుకుంటాను. 7 ఏళ్ళు పరిశుద్ధులతో విందవబోతుంది. ఏదైనా గుర్తొచ్చి ఎత్తబడ్డా ఫస్ట్ ఆ ముఖ్య గుర్తు వస్తుంది నాకు. 7 ఏళ్ళు పరిశుద్ధులతో విందవబోతుంది. భోజన ప్రియులు ఆ విందు కోసం ఎదురు చూపుతారు. మరి ఏ రకమైన విందో నాకు తెలియదు. హల్లెలూయా. అర్థమవుతుందా? విందు అక్కడ విందు పెట్టినాడు, ఇక్కడ విందు పెట్టలేడా? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఆయన ఏం చూసి కదులుతాడంటే విశ్వాసము. శిష్యుల్ని ఎక్కడ కోప్పడుతున్నాడు? విశ్వాసము లేనితనం బట్టి. అల్ప విశ్వాసులారా అంటున్నాడు. నీ శిష్యులు నా బిడ్డను స్వస్థపరచబడలేకపోయారంటే ఎన్నాళ్ళు విశ్వాసం లేకుండా? విశ్వాసమే దేవుడు మాట్లాడుతున్నాడు. విజయం ఎక్కడ? నా యందు విశ్వాసమే విజయం మీకు. హల్లెలూయా. మనం ఆ విశ్వాసం ఉంచకుండా మనం ఏం చేస్తున్నాము? శాతాను మాటలు చక్కగా వింటున్నాం. ఈరోజు అద్భుతాలు నీ జీవితంలో జరగకపోవడానికి కారణం విశ్వాసము లేకపోవడమే. హల్లెలూయా. విశ్వాసము లేకుండా చూడండి, మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య ఎక్కువ మాట్లాడుకుంటే నేను విన్నాను. బాగా వింటాను నేను. లేచి మంచమే పడుకొని నైట్లు అలా ఉంటాను, మాట్లాడుకుంటారు ఎక్కువ. మా నాన్నగారు మా అన్నయ్య బాగా మాట్లాడుకునేవారు. మా అన్నయ్య అంటే మా నాన్నగారికి ఇష్టం. ఎన్ని మెలకులు చెప్పేసేవారు కొడుక్కి. నీటి ఈతకి వెళ్తే జాగ్రత్తలు చెప్పేసేవారు. కొడుక్కి ఏమన్నా అయిపోద్దేమో. మా నాన్న అప్పుడు అన్నాడు, నేను ఒక చోటుకి వెళ్ళాను,
ఆ లోపల తోటలా ఉంటుంది, ఎవరు ఎక్కువ మనుషులు ఉంటారు. ఈత నేర్చుకోవడానికి అని కొంతమంది కుర్రోళ్ళు తెలియలేము మేము. వాళ్ళు ఏం బయటకు వచ్చారు, నేను కొంచెం ఊబిలా ఉంది, అందులో మునిగిపోతున్నాను. మునిగిపోతుంటే మా ఊళ్ళో ఒక అతను వచ్చి నేను మునిగిపోతున్నానని కాపాడదామని వచ్చినోడు గట్టిగా పేరు పట్టేసుకునేవాడిని. ఆడేమో వచ్చినోడు రక్షించడం మానేసి ఆడు విడిపించుకోవడానికి తెచ్చేవాడు, విడిపించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు, మళ్ళీ కొట్టుకుంటుంటే మళ్ళీ వచ్చేవాడు. అలా 2-3 సార్లు జరిగిందంట. ఆడికి బయటికి తీయలేక వెళ్ళిపోయాక ఎవరో ఒక పెద్ద ఆయన చూసి అది ఏదో టైం, ఆ టైంలో మెట్ట మధ్యాహ్నం ఎవరో, ఆ తర్వాత ఒక ఆయన వచ్చి గవ్వగొచ్చి తీసేయడంట. కాబట్టి మా అన్నయ్యకి చెప్తున్నాడు, జాగ్రత్త, ఎవరన్నా మునిగిపోతున్నారంటే నువ్వు వెళ్ళిపోకు. ఆ మునిగిపోయి వాడు అడిగిపోయి ఏది దొరికితే దాన్ని గట్టిగా పెట్టేసుకుంటాడంట. ఆ పట్టు విడిపించుకోలేరంట, అంత గట్టిగా ఉంటుందంట ఆ పట్టు. ఎందుకంటే చచ్చిపోతున్నాం అన్న భయంతో ఏదైతే దొరుకుతుందో అది గట్టిగా పట్టేసుకుంటే ఈడు మునిగిపోతాడు, ఆడు మునిగిపోతాడంట. కానీ వెళ్ళొద్దంటే అది నాకు బాగా మునకెక్కింది. మన స్టేటస్లో ఎవరో ఆవిడ పెట్టారు, ఆ స్టేటస్ నేను విన్నప్పుడు ఆ స్టేటస్లే చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒకడు ఈత వచ్చినోడు ఉన్నాడు. ఈలోగా చెరువులో ఎవరో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ ఉన్నాడు. ఈ చేపలు పట్టేవాళ్ళు అంటున్నారంట, అన్న మరి అంటే వలలతో చేపలు పట్టేవాళ్ళు, అన్న మరి పాపం కొట్టుకుపోతున్నాడు, నీకే ఈత వచ్చు కదా, అతను కాపాడు అంటే అతను నవ్వుతూ చూస్తున్నాడంట. అన్న ఇల్లన్న, పాపం మాకైతే ఎవరికి ఈత రాదు, నువ్వు వెళ్ళి కాపాడంటే నవ్వుతూ అలా చూస్తున్నాడంట. ఇంకా చుట్టూ ఉన్నాడు కోపం వచ్చిందంట. ఆయన ఇంకొంచెం సేపుంటే మునిగిపోతాడు, అయిపోతున్నాడు, అది చాలాసేపు కొట్టుకొని వస్తున్నాడని, అన్న నీకేమైనా డబ్బులు కావాలా, మేమిస్తాం నీకు డబ్బులు కావుతాయి, కొంచెం వెళ్ళి రక్షించన్నా అని చెప్పినప్పుడు అప్పుడు అలా చూసి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి అతను చుట్టడుకొని తీసుకొని వచ్చి గట్టి మీద పడేస్తే నీళ్ళకి ఎక్కిస్తే బతికేది. అప్పుడు అందరూ డబ్బులు పోగేసుకొని ఇస్తున్నాడు. నాకెందుకు డబ్బులు అంటే, మరి రక్షించన్నా అంటే చాలాసేపు రక్షించలేదు, మేము డబ్బులు ఇస్తామని కానీ వెళ్ళలేము, ఇగో డబ్బులు మరి మేము అన్నాం కదంటే, మీరు డబ్బులు ఇస్తారంటే నేను వెళ్ళలేదు. వాడు వచ్చేటప్పుడు వాడిలో కొంచెం బలం ఉంది, వాడి కాళ్ళల్లో వాళ్ళ చేతుల్లో. ఎప్పుడైనా పడిపోయిన వాళ్ళు మేము బ్రతకాలి అన్న ఇదితో బయటికి రావడానికి వాళ్ళు చాలా బలాన్ని ఉపయోగిస్తారు కాళ్ళల్లో చేతుల్లో. ఆ సమయంలో నేను వెళ్తే నన్ను కూడా లాగేయగలరు. వాడు అలిసిపోయే వరకు నేను వెయిట్ చేశాను. వాడు అలిసిపోయాడు, ఆ లాగి తీసుకొచ్చేటవాడు వాడు ఇలా ఉంటాడు, అలిసిపోయినట్టుగా బొమ్మలో. వాడు అలిసిపోయాడు, వాడి చేతుల్లో కాళ్ళలో సత్తువు లేదు. అప్పుడెళ్ళి నేను ఈజీగా తీసుకురాగలిగాను. హల్లెలూయా. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినంతసేపు మన బలం మీద, మన ఆలోచనల మీద, మన ప్రయత్నాల మీద ఆనుకున్నంతసేపు వెయిట్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? వెయిట్ చేస్తాడు. పూర్తిగా 100% నువ్వే దిక్కని ఆధారపడతాను చూడు, వెంటనే కదులుతాడు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను మీకు చాలాసార్లు, నాకు 1 వీక్లో నువ్వు ఇల్లు ఖాళీ చేసి నెక్స్ట్ వీక్ పెట్టడానికి లేదు. ఈ సండే నాకు వార్నింగ్ ఇచ్చింది, ఖాళీ చేశాను. నెక్స్ట్ సండే కల్లా సరే నన్ను వెళ్ళొద్దు అన్నాడు మళ్ళీ దేవుడు చూడడానికి. వెళ్ళి సంఘంలో 2 విశ్వాసాలు పంపించేసా. డేటా తీసుకొస్తున్నారు. పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం దాకా వెళ్ళి 10 వెళ్ళి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రానికి వచ్చి సోమ మంగళ నేను ఇంటి దగ్గర మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసేస్తాను. సోమ మంగళ బుధ గురు శుక్ర అయిపోయింది. ఇక శనివారం లేదు, దొరకలా. ప్రార్థన చేస్తున్నా, ఈడిద్దరు వైపు చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఈడిద్దరు వైపు చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నేను ప్రేయర్ చేశాను కాబట్టి ఏదో న్యూస్ వస్తుంది. హల్లెలూయా. నేను ప్రేయర్ చేశాను కాబట్టి న్యూస్ వస్తుంది. వచ్చింది న్యూస్ లేదు. అర్థమైందా మీకు? శనివారం ఉదయం నిలువు మోకాళ్ళు లేసి ఇలా ఎత్తి అలా బోర్లా పడిపోయాను. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు, నాకేం చేయాలో కూడా తెలియట్లా, నువ్వే చెయ్యి, ఇక నా వల్ల కాదు. తిండి తింటున్నానో తెలియట్లే, స్నానం చేస్తున్నానో లేదో కూడా తెలియ, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లే. ఇక నా వల్ల కాదు, బోర్లా పడిపోయాను, ఏడుస్తున్నా. ఇక వాళ్ళ మీద హోప్స్ పోయాయి. ఎవరి మీద?
వెళ్తున్న సంఘస్థులని దేవదూతల మీద పోయింది. వెళ్తున్నారు నో అంటున్నారు, వెళ్తున్నారు నో అంటున్నారు. ఇక నా వల్ల కాదు, పడిపోయాను. అర్థమైందా మీకు? ఈవినింగ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి, ఈవినింగ్కి డోర్స్ ఓపెన్ అయ్యాయి. సండే ప్రేయరు గంటలో స్టార్ట్ అవుతుందనగా ఓకే అని చేయబడింది. అంటే ఎంత విశ్వాసాన్ని పరీక్ష ఎంతవరకు అయింది? గంట ముందు దాకా అయింది. అర్థమవుతుందా మీకు? నా వల్ల కాదు. ఏం చేశాను? బలం వీళ్ళిద్దరిని పంపి నేను ప్రార్థన చేయను, దొరికేస్తుంది. టైం వారం ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడన్నా ఏసై ఉన్నాడా? లేడు. ఎప్పుడు ఏసై మీదకి వచ్చింది విశ్వాసం? వీళ్ళిద్దరి మీద పోయింది. ఇంక వీళ్ళిద్దరు వెతికినా వేస్ట్, దొరకట్లా. అవునే కదా? టైం మీద కూడా లేదు, రోజులు కూడా అయిపోయాయి. ఇంకెవరి దిక్కు? నువ్వే దిక్కు. ఇది అసలైన విశ్వాసం. ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విశ్వాసం ముందుందా? టైం ఉందిగా, లేదు. ఈ విశ్వాసం ముందుందా? వీళ్ళిద్దరు ఉన్నారుగా, లేదు. ఇంకోటి ఏముంది? ఈ లోపు మనం ప్రార్థన చేయొచ్చు. అంటే విశ్వాసం దేవుడి మీద జరగట్లేదు, నా ప్రార్థన మీద, వాళ్ళు వెళ్ళి వెతికేదాని మీద, సమయం మీద. ఇప్పుడు అసలైన విశ్వాసం సమయం దగ్గర పడ్డాక ఏమైపోయింది? నా ప్రార్థన లేదు, వాడు చూసేది లేదు, సమయం లేదు. నువ్వే దిక్కు, పాదాలు పట్టేసుకున్నా. నువ్వే అర్థమైందా మీకు? అంటే ఇన్ని రోజులు ఉంచింది విశ్వాసము కాదా అంటే విశ్వాసమే, కానీ ఆయన మీద కాదు, మన మీద. విశ్వాసం ఉంచుతున్నాం అనుకుంటున్నాం కానీ ఆయన మీద కాదు, ఆయన మీద కాదు. అందుకే నీ విశ్వాసము సరైంది కాదు. హల్లెలూయా. నీ విశ్వాసం ఉండొచ్చు, ప్రభువా ప్రార్థన చేస్తావు, కానీ అది ఆయన మీద డైరెక్ట్ విశ్వాసం కాదు, ఇండైరెక్ట్లీ ఎక్కువ. మనకి ప్రార్థన చేస్తాం, ఇగో ఇలా చెయ్యి, అలా చెయ్యి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు, మన బలం వైపు, ఏదో మధ్యలో మన ప్రార్థన వైపు కూడా. హల్లెలూయా. నేను ఫ్రైడే కొంచెం నీరసంగా ఉంది, నేను ఒక బుక్ చదువుతున్నాను. చదువుతుంటే ఒక వర్డ్ నన్ను బలంగా తాకింది. ప్రార్థన చేస్తున్నాం కానీ నీ ఫోకస్ అంతా దేవుడి మీద పెట్టి ఆయన చేసింది నమ్మి, అస్టీస్ నమ్మి విడుదల చేస్తే అక్కడ అద్భుతం చూస్తాం. ప్రార్థన ఎలా చేస్తావు అంటే, ప్రభువా ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, యేసునామములో అడుగుచున్నాం అంటాం. చెయ్యి 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 కాదు, చేసేసాడు. అర్థమవుతుందా? చేసేసాడు. ఆ చేసింది నీ ప్రాబ్లం విషయంలో కూడా చేసాడు అని వాక్యం ఎత్తి విశ్వాసంతో విడుదల చేయమన్నాడు. అంటే ఇన్నాళ్ళు నేను చేసిన ప్రార్థన ఇంత బలంగా లేదా అని ఆలోచించు. అసలు ప్రార్థన కోసం కాసేపు ఆలోచించు. ఇప్పుడు పెడతాను నా కాన్సన్ట్రేషన్ ప్రార్థన మీద. అంటే ఇప్పుడు ఈ సమస్యను విశ్వాసముతో ప్రార్థనలో జయించాలి. అంటే ఇన్నాళ్ళు చేయాలని చేశాను, కానీ క్షణాల్లో చూశానండి నేను మార్పు. ఫ్రైడే అదే ప్రార్థన చేశాను, వెతుకుతున్న వాక్యం ఎత్తి దానికి అనుగుణంగా విశ్వాసంతో వాక్యం ఎత్తి విడుదల చేస్తున్నా. డోర్స్ శనివారం ఓపెన్ అయ్యాయి. ఫ్రైడే ప్రేయర్ చేశాను. ఫ్రైడే వరకు చీకటి అలుముకుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటున్నాను దారి. శనివారం డోర్స్ ఓపెన్ అయ్యాయి. నేను అంటున్నా, ఈరోజు వెళ్ళారు కదా, ఎలా ఉంది? ధైర్యముగా ఉంది. అప్పుడు నాకు ఒక వ్యక్తి కృంగిపోతూ ఉన్నాడు ఆ ప్రాబ్లంలో. ఇప్పుడు ఎలా ఉంది? ధైర్యం వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు దేవుడి కథల్లో నేను చూశాను. హల్లెలూయా. విశ్వాసముతో వాక్యం ఎత్తి దేవుని యొక్క విజయాన్ని నీ సమస్య విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు విడుదల చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విడుదలను చేసాక దాన్ని చూస్తాం. అవునే కదా? విశ్వాసంతో. అందుకే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? మా పితరులను ఎర్ర సముద్రం దాటి విచ్చాం. అవునా కదా?
వాళ్ళ పితల్ని ఎలా కాపాడాడో దేవుడు చెప్పి ఆ విశ్వాసాన్ని ఎత్తి ఈ సమస్యలో కూడా విడుదల చూపించావు. అందుని బట్టి కృతజ్ఞత. అప్పుడు ఆ కార్యం చూస్తాం. అప్పుడు వాక్యము మరింత ఎక్కువ మనం గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా, ఫలానా వాళ్ళు విశ్వాసం ఉంచి విజయం సాధించి ఉన్నారు, అవునా కదా? అదే విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. నేను నమ్ముతున్నా, ఈ విషయంలో కూడా నీవు ఈ కార్యం చేశాను నేను నమ్ముతున్నా, అవునా కదా? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థ వస్తుందని నమ్ముతున్నాం. నమ్మేం స్వస్థ వచ్చిందని, స్వస్థత చూస్తున్నాం. అలాగే దావీదు కూడా అంటున్నాడు, ఏమనంటే ఈ సున్నతి లేనివాడు సున్నతి కలిగిన వాడిని ఏమి చేయలేడు. వాక్యం చేయలేకపోయాడు. అది చూశాడు, అది విత్తాడు ఆ ప్రార్థనలో, అది చూశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి విశ్వాసముతో నువ్వేం చేయక్కర్లేదు. నీ విషయంలో సమస్తాన్ని దేవుడు చేసేసాడు. విశ్వాసముతో నువ్వు వాక్యం ఎత్తి విశ్వాసముతో ఆయన నీ తండ్రి అని ముందు నువ్వు సహవాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చెయ్యాలి. అర్థమవుతుందా? ఆయన కృపా సింహాసనం యొద్దకు వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? ఆ గది తలుపు వేసింది, లోన ఉన్నాడో లేదో తెలియదు, అక్కడదే తలుపు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో చెప్పుకొని వచ్చేస్తే అయిపోద్దా? డోర్ తీయాలి, ఆ మనిషితో నువ్వు దగ్గర అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి, నువ్వు ఏదైనా చెప్పాలి, అవునా కదా? తలుపు వేసిందండి, లోపల మేనేజర్ ఉన్నాడు, తలుపు దగ్గరికి వెళ్ళి చెప్పేసి వెళ్ళిపోండి అంటే చెప్తాం. కానీ దారి పొడికి ఉన్నాడా లేదా లోన? వీడు అబద్ధం చెప్తున్నాడా, నా మాట విన్నాడా లేదా, జరుగుతుందా అని అనుకుంటావా లేదా? అదే సార్ మేము మేనేజర్ని కలవాలంటే ఆ ఏళ్ళు కలవండి అంటే లోపలికి వెళ్ళి మాట్లాడి ఓకే చేసుకొని వస్తే పక్కా కాన్ఫిడెంట్, అవునా కదా? నువ్వు ప్రార్థనలో మోకాళ్ళు వేసినప్పుడు ఆయన సహవాసం అంటే విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్ళాలి. విశ్వాసముతో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ మనస్సాక్షి సంతోషంతో నింపబడుతుంది. ఆ విశ్వాసంతో ఆయన యొద్దని కలుసుకొని ఆ విశ్వాసంలో వాక్యం ఎత్తి ఆ విషయంలో దేవుడు చేసేసాడని నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విజయం చూస్తామని దేవుడు మాట్లాడుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఒక్క వర్డ్ అర్థం చేసుకొని ప్రార్థన కోసం ఆ కొంచెం నేను విశ్వాసంతో విడుదల చేయగానే శనివారం అద్భుతం చూశాను. అని చాలా రోజుల నుంచి నలుగుతుంటే అంత గొప్ప అద్భుతం జరిగినప్పుడు వెరడే కూడా జరుగుతాయి. మన వాక్యం వింటే బాగుంది అని చెప్పడానికో తెలుసుకున్నామని కాదు, ఈరోజు విన్న వాక్యం నీ జీవితంలో మొదలైపోవాలి. అలా మొదలైపోతే ఎప్పుడో ఉన్నత స్థానానికి వెళ్ళేవారు. ఇంకా ఎందుకు ఆ స్థాయిలోనే ఉంటారు? ఇంకా ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటారు? ఈ పాటికి చాలా చేంజెస్ వచ్చాయి మీ జీవితంలో. చాలా విశ్వాసపు పలుకులు రావాలి, చాలా విశ్వాసంతో పరిచయంలోకి ముందుకు వెళ్ళిపోవాలి. లేదు, వింటున్న వాక్యం అంతే. అందుకే మీరు వినుచుండి గ్రహింపక ఉన్నారు, చూచుండి చూడలేకే ఉంటున్నారు, అవునా కదా? చెవిటివారిగా గుడ్డివారిగా ఉన్నాం, గ్రహించట్లా. కాబట్టి ఏదైనా దేవుడు మనలో చూసేది ఏ కార్యమైనా మనము ఆయన ఎడల కలిగిన విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ఆయన మీద అనుకుంటూ నీది చాలా రకాలుగా వెళ్ళిపోతుంది. అంతేకాదు, నీ ఎడల కార్యము జరిగించుటకు నువ్వు పరిశుద్ధురాలు నువ్వు జ్ఞానవంతురాలు నువ్వు ఐదా అంటుంటే అవును నేను అది కాదు కదా అని ఏదో నువ్వు పెద్ద ఒప్పుకొని నువ్వు నీతిమంతురాలు అనిపించుకుందాం అని చూడొద్దు. విశ్వాసము ద్వారా ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమవుతాయి. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధులకి అనలేదు, వాళ్ళకి వీళ్ళకి అనలేదు. నువ్వు ఆ ఉంచే నమ్మకమే నేను పరిశుద్ధురాలుగా మార్చేస్తావు. ఆయన మీద ఉంచే నమ్మకమే గొప్ప జ్ఞానానికి మించింది. గొప్ప జ్ఞానం అంటే ఏంటి? యేసు మీద నమ్మకం ఉంచడమే గొప్ప జ్ఞానం. ఇంకేంటి? అవునా కాదా? గొప్ప జ్ఞానం కావాలా విశ్వాసం ఉంచడానికి? అవసరం లే. అందుకే చదువులేని పామరులైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి, అవునే కదా, తీర్పు తెచ్చడానికి 12 సింహాసనాల మీద కూర్చోండి వాళ్ళు కూర్చోండబోతున్నారు, అవునే కదా? వాళ్ళు ఎవరు? చదువులేని పామరులు, అమాయకులు. అర్థమవుతుందా? జ్ఞానవంతులు, పండితులు, తూర్పు దేశపు జ్ఞానులు కాదు వాళ్ళు.
అవునే కదా, బెస్తావారాళ్ళు. నీ జ్ఞానం అక్కర్లొద్దు, దేవుని యందు విశ్వాసమే జ్ఞానం. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచడమే, నీ ప్రతి పని విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచడమే జ్ఞానము, పరిశుద్ధత అన్నీ. కానీ ఆ విశ్వాసమే లేకుండా అపవాది నిన్ను అనేక విధాలుగా తప్పించడానికి చూస్తుంది, నిన్ను చూపిస్తుంది. ప్రతి దానికి నువ్వు 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 అంటది. నిన్ను చూసుకుంటే ఆగిపోతావు, నిన్ను చూసుకొని ఆగిపోతావు. ఈ కార్యం జరగాలంటే అబ్బో అది చాలా ప్రార్థన, ఎప్పటి నుంచో చేయాలి. అర్థమవుతుంది? ఎంత ప్రార్థన? చాలా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? పరిశుద్ధుల ప్రార్థన. ఇవన్నీ వద్దు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసముతో కదిలితే చాలు. విశ్వాసం ఆయన మీద ఉంచడం ద్వారానే నువ్వు పరిశుద్ధురాలవైనా, నువ్వు జ్ఞానవంతురాలవైనా, నువ్వు నీతిమంతురాలవైనా, నీ ఎడల అద్భుతాలు జరగాలన్నా, అపవాది ఓడిపోవాలైనా కేవలం నువ్వు దృష్టి నిలపవలసింది ఆయన మీదే. ఆయన నీలో కూడా చూసేది ఆయన ఎడల నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, నమ్ముట నీ వలన అయితే, నీ వలన అయితే, చాలా చక్కగా చెప్తున్నాడు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. సమస్తం అవుతున్నాయా? లేదు. అంటే విశ్వాసము తిరిగిపోతుంది, తిన్నని మార్గంలో అన్నట్లు సైడ్లో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆయన మీద విశ్వాసం. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన. వినుట ఎవరిని గూర్చి? అందుకే ఎక్కువ వాక్యం విని ఎక్కువ వాక్యం చదువుతూ ఉంటే విశ్వాసము ఆటోమేటిక్గా ఆయన వైపు తిరుగుతుంది. అవునే కదా. ఎక్కువ లోకం గురించి వింటే ఆడు ప్రవేశించి ఆడంటాడు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. మిరాకిల్స్ లేవు, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, అవునా, స్వస్థతలు లేవు, పరిశుద్ధాత్మ లేదు, పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరికి తెలుసు, భూమి మీద ఉన్నంతసేపే అన్నీ చూసేయాలి. అవునే కదా. పాపం చేసిన వాళ్ళకి నష్టం జరుగుతుందా? అవునే కదా. మందిరానికి రాకపోతే నష్టం జరగదు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడినా నష్టం జరగదు, సేవకులు పట్టించుకోకపోయినా నష్టం జరగదు, లోబడకపోయినా నష్టం జరగదు. ఇవన్నీ వేరే చోట నుంచి వస్తాయి. అదే వాక్యం వింటున్నామేమనుకో ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యమును వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుడు నీలో చూసేది విశ్వాసము, దేవుడు కోప్పడేది నీలో అవిశ్వాసాన్ని బట్టి. నీలో పరిశుద్ధత లేదనో, నువ్వు పాపివనో, నువ్వు తప్పు చేసేసేవనో, నువ్వు తప్పుడు వ్యక్తివనో కాదు. హల్లెలూయా. అంటే తప్పులు చేస్తూ ఉంటే సరిపోద్దంటావా? నువ్వు వాక్యం నీలోకి వెళ్తున్నప్పుడే, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నప్పుడే నువ్వు కడిగి వేయబడుతూ ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నీ జీవితంలో కదలాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, పోషింపబడాలి. దేవునిలో నీ కొరకే దాచి ఉంచిన ప్రతి మేలు నువ్వు పొందుకోవాలంటే విశ్వాసము ద్వారా కదలాలి. ఆ విశ్వాసం ఆయన మీద ఉంటుందా, మన మీద ఉంటుందా, పరిస్థితుల మీద ఉంటుందా? ఒక్కసారి నిన్ను నువ్వు వివేచించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.